హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ ట్యూబర్ భారతి ఛానల్. పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఎలాగండి? వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు ఈ పని చేస్తున్నారు. దాన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్తాము? ఒక రోజులో మొత్తం చేసేటువంటి పనులను మీ ముందుకు ఇప్పుడు నేను తీసుకొస్తున్నాను. వాటినన్నిటినీ చూసి అలా పలికి ప్రాక్టీస్ చేసుకుంటే మీ పిల్లలతో మీరు ఇంగ్లీష్లో గలగల మాట్లాడేయచ్చు. వాళ్ళకు చెప్పొచ్చు, తర్వాత వాళ్ళకు నేర్పించవచ్చు కూడాను. మరైతే క్లాస్‌లోకి వెళ్దామా? అలాగే. నిద్రలే చిన్ను, నిద్ర లేరా అంటాం మనం. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటాము? వేకప్, వేకప్ చిన్ను, వేకప్ అంటాం. త్వరగా నిద్రలే చిన్ను, త్వరగా నిద్రలే అంటాం. దాన్ని ఇంగ్లీష్‌లో ఏమంటాం? వేకప్ ఎర్లీ, వేకప్ ఎర్లీ. కొంతమంది పిల్లలు అలా నిద్ర లేచి పక్క మీదే కూర్చొని ఉంటారు. త్వరగా పక్క దిగి వచ్చి తెమలరు. అప్పుడేమంటాం మనము? పక్క మీది నుండి లే, పక్క మీద నుండి లే. గెటప్ ఫ్రమ్ బెడ్, గెటప్ ఫ్రమ్ బెడ్. పళ్ళు తోముకో, పళ్ళు తోముకో. బ్రష్ యువర్ టీత్, బ్రష్ యువర్ టీత్. ఏడవకు, డోంట్ క్రై, ఏడవకు, డోంట్ క్రై. ఏడు పాపు చిన్ను, ఏడు పాపు. స్టాప్ క్రయింగ్, స్టాప్ క్రయింగ్. ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్? ఎందుకు ఏడుస్తున్నావు? వై ఆర్ యూ క్రయింగ్? ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఇటు చూడు, ఇటు చూడు నాన్న. లుక్ హియర్. స్నానం చెయ్యి. టేక్ ఎ బాత్, టేక్ ఎ షవర్. స్నానం చెయ్యి అంటే దాన్ని ఇంగ్లీష్లో టేక్ ఎ బాత్, టేక్ ఎ షవర్ అంటాం. త్వరగా తెములు బాబు, త్వరగా కానివ్వు. హరీ అప్. అప్పుడు ఏమంటాం మనం? త్వరగా తెములు, త్వరగా కాని అన్నప్పుడు హరీ అప్. ఒళ్ళు తుడుచుకో నాన్న. వైప్ యువర్ బాడీ, ఒళ్ళు తుడుచుకో. వైప్ యువర్ బాడీ. బట్టలు వేసుకో. వేర్ యువర్ క్లోత్స్. నీ బట్టలు వేసుకోమా. వేర్ యువర్ క్లోత్స్. అలాగే డ్రెస్అప్ ప్రాపర్లీ అని కూడా అనొచ్చు మనం. నేను చెప్పేది విను. లిసన్ టు మీ. నేను చెప్పేది విను. లిసన్ టు మీ. త్వరగా తిను. ఈట్ క్విక్లీ. త్వరగా తిను. ఈట్ క్విక్లీ. చేతులు కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్. చేతులు కడుక్కో. వాష్ యువర్ హ్యాండ్స్. ముక్కు తుడుచుకో. వైప్ యువర్ నోస్. ముక్కు తుడుచుకో. వైప్ యువర్ నోస్. అలాగే ముఖం తుడుచుకున్నప్పుడు ఏమంటాము? వైప్ యువర్ ఫేస్. ఒళ్ళు తుడుచుకున్నప్పుడు వైప్ యువర్ బాడీ. సింపుల్ ఇట్ ఈస్. అలా పరిగెత్తకు. డోంట్ రన్ లైక్ దాట్. అలా పరిగెత్తకు. డోంట్ రన్ లైక్ దాట్. ఏం చేశావు? వాట్ డిడ్ యూ డూ? ఏం చేశావు? వాట్ డిడ్ యూ డూ? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు వేర్ ఆర్ యూ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నావు? వేర్ ఆర్ యూ గోయింగ్. నీ బూట్లు శుభ్రం చేసుకో, షూస్ శుభ్రం చేసుకో అంటాం. అలాగే వాటికి పాలిష్ చేసుకోమంటాం, షూ లేసులు కట్టుకోమని అంటూ ఉంటాం. క్లీన్ యువర్ షూస్, క్లీన్ యువర్ షూస్ అంటాం, శుభ్రం చేసుకో అంటే. అలాగే పాలిష్ చేసుకోమంటే పాలిష్ యువర్ షూస్, పాలిష్ యువర్ షూస్ అంటాం. షూ లేసులు కట్టుకోమంటే ఏమంటామండి? టై యువర్ షూ లేసెస్, టై యువర్ షూ లేసెస్. స్కూల్కి రెడీగా, పాఠశాలకు వెళ్ళాలి రెడీగా. గెట్ రెడీ ఫర్ స్కూల్. చిన్ను, పిన్ను ఏదో ఒక పేరు ఉంటుంది, వాళ్ళ పేరుని బట్టి కూడా అనొచ్చు అనమాట మనం. గెట్ రెడీ ఫర్ స్కూల్. పుస్తకాలని స్కూల్ బ్యాగ్లో చక్కగా సర్దుకో. పుస్తకాలని వరుస క్రమంలో స్కూల్ బ్యాగ్లో సర్దుకో. దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్తామండి? అరేంజ్ యువర్ బుక్స్ ప్రాపర్లీ
in your school bag. Arrange your books properly in your school bag. అప్పుడప్పుడు పిల్లలు అలా కూర్చుండిపోతారు, వెంటనే తెమిలి పని చేసుకోరు. అప్పుడు మనం ఏమంటాం? బద్ధకంగా ఉండకు, బద్ధకంగా ఉండకు. డోంట్ బీ లేజీ చిన్ను, డోంట్ బీ లేజీ అంటాం. మనం ఏదైనా పని చెప్తున్నప్పుడు అటు ఇటు కదలడము, అటు చేస్తూ ఇటు చేస్తూ ఉంటే మనం అప్పుడు ఏం చెప్తాం వాళ్ళకి? కదలకు, కదలకు చిన్ను అని చెప్తాం. అప్పుడేం చెప్తాం మనము? డోంట్ మూవ్, కదలకు, డోంట్ మూవ్ అంటాం. మనం ఏదైనా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దిక్కులు చూస్తూ ఉంటారు. అప్పుడు మనం ఏం చెప్తాము? నన్ను చూడు, నా వైపు చూడు అంటాం కదా. నన్ను చూడు, నా వైపు చూడు. హే లుక్ ఎట్ మీ చిన్ను, లుక్ ఎట్ మీ అని చెప్తాం. తల దువ్వుకో, తల దువ్వుకో నాన్న అంటాం కదా. అప్పుడేమంటాం ఇంగ్లీష్లో? కోమ్ యువర్ హెయిర్. తల దువ్వుకో, కోమ్ యువర్ హెయిర్. అమ్మాయి అయితే ఏమంటాము? జడ వేసుకో, ప్లాట్ యువర్ హెయిర్. జడ వేసుకో, ప్లాట్ యువర్ హెయిర్. ఇది తీసుకో, టేక్ ఇట్ ఆర్ టేక్ దిస్ అంటాం. ఇది తీసుకోమ్మా, టేక్ దిస్ ఆర్ టేక్ ఇట్ అంటాం. జాగ్రత్తగా ఉండు. మనం పిల్లలకి ఇది సాధారణంగా చెప్తాం. ప్రతి విషయంలో వాళ్ళు పరిగెట్టినా, ఏదో పని చేస్తున్నా కూడా, స్కూల్ బస్ ఎక్కుతున్నా, ఈ టైం అన్నింట్లో కూడా మనం ఏం చెప్తాము? బీ కేర్ఫుల్ అని అంటాం. జాగ్రత్తగా ఉండు అంటే ఏమంటాం మనము? బీ కేర్ఫుల్. జాగ్రత్తగా ఉండు, బీ కేర్ఫుల్. నా చెయ్యి పట్టుకో, హోల్డ్ మై హ్యాండ్. నా చెయ్యి పట్టుకో, హోల్డ్ మై హ్యాండ్. ఏమీ బయట కొనవద్దు. డోంట్ బై ఎనీథింగ్ అవుట్ సైడ్. బయట పిల్లలు ఇష్టం వచ్చినట్టు కొంటూ ఉంటారండి. మనకు తెలియకుండా అప్పుడప్పుడు పాకెట్ మనీ అని అడుక్కొని వెళ్ళి స్కూల్ దగ్గర కూడా కొంటారు. అప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాల్సిందే, ఏమీ బయట కొనవద్దు, డోంట్ బై ఎనీథింగ్ అవుట్ సైడ్. అవి అలా లాగేకు, అటు ఇటు లాగేస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఇంట్లో మనల్ని చాలా సతాయిస్తారులేండి పిల్లలు. అవి అలా లాగేకు, డోంట్ పుల్ దెమ్ లైక్ దాట్. అవి అలా లాగేకు, డోంట్ పుల్ దెమ్ లైక్ దాట్. ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి నమస్కారం పెట్టమంటాము, గుడ్ మార్నింగ్ చెప్పమంటాము, ఏదైనా చెప్పొచ్చు మీరు, అందులో పెద్ద ఇదేమీ లేదు. అత్తయ్యకి నమస్కారం పెట్టు, సే నమస్తే టు ఆంటీ. మామయ్యకి నమస్కారం పెట్టు, సే నమస్తే టు అంకుల్. అలా అన్నమాట. అలాగే టీచర్కి నమస్కారం పెట్టు అంటే సే నమస్తే టు టీచర్. అలా అనమాట. దాన్ని పట్టుకొని నేను ఇక్కడ ఒక సెంటెన్స్ ఇచ్చాను, మీరు దాన్ని ఎవరి పేరుకు చెప్పాలో, ఎవరికి చెప్పాలో వాళ్ళని బట్టి మనము చేసుకోవచ్చు అనమాట. హే నీ నోట్లో ఏముంది చూపించు. వాట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మౌత్, షో మీ. నీ నోట్లో ఏముందో చూపించు. వాట్స్ దేర్ ఇన్ యువర్ మౌత్, షో మీ. దాహం వేస్తుందా? డూ యూ ఫీల్ థర్స్టీ? దాహం వేస్తుందా? డూ యూ ఫీల్ థర్స్టీ? ఆకలేస్తుందా? డూ యూ ఫీల్ హంగ్రీ? ఆకలేస్తుందా నీకు? డూ యూ ఫీల్ హంగ్రీ? అప్పుడప్పుడు పిల్లలు అలా గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటారు, వెక్కి వెక్కి ఏడుస్తారండి. దాన్ని మనం ఏమంటాము? అలా వెక్కి వెక్కి ఏడవకు నాన్న, అలా వెక్కి వెక్కి ఏడవకు. డోంట్ సాబ్ లైక్ దాట్. డోంట్ సాబ్ లైక్ దాట్. సాబింగ్ అంటే వెక్కి వెక్కి ఏడవడం అనమాట. క్రయింగ్ అంటే మామూలుగా ఏడవడం. స్క్రీమింగ్ అంటే అరవడం అనమాట. సో అలా వెక్కి వెక్కి ఏడవకు, డోంట్ సాబ్ లైక్ దాట్. అలా వెక్కి వెక్కి ఏడిస్తే ఆటోమేటిక్గా ముక్కు కారుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏమంటాము? ముక్కు చీదుకో, బ్లో యువర్ నోజ్. ముక్కు చీదుకో, బ్లో యువర్ నోజ్ అంటాం. ఒక్కోసారి అలా మూడిగా కూర్చుండిపోతారు, డల్గా. అలాంటప్పుడు మనము తప్పకుండా వాళ్ళని అడగాలి, ఏంటి రీజన్ అని. ఎందుకు డల్గా ఉన్నావు నాన్న? ఎందుకు అలా డల్గా ఉన్నావు? వై ఆర్ యూ లుకింగ్ సో డల్? వై ఆర్ యూ లుకింగ్ డల్? ఇది మనకు స్పోకెన్ ఇంగ్లీష్. ఏ విధంగా అయినా అనొచ్చు. ఎందుకు డల్గా ఉన్నావు? ఎందుకు అలా డల్గా ఉన్నావు?
వై ఆర్ యూ లుకింగ్ సో డల్, వై ఆర్ యూ లుకింగ్ డల్. ఒక్కొక్కసారి వాళ్ళు మనతో చెబుతూ ఉంటారు, అప్పుడు మనకు సరిగా అర్థం కాదు. అప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళతోని? సరిగ్గా చెప్పు, సే ప్రాపర్లీ. సరిగ్గా చెప్పు, సే ప్రాపర్లీ. అటు ఇటు తిరుగుతుంటే కూర్చోవడం సరిగా కూర్చోకపోతే మనం ఏమని చెప్తాము? సరిగ్గా కూర్చో అని చెప్తాం. సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. సరిగ్గా కూర్చో, సిట్ ప్రాపర్లీ. హోంవర్క్ చేసుకో, డూ యువర్ హోంవర్క్. హోంవర్క్ చేసుకో, డూ యువర్ హోంవర్క్. పాలు తాగమంటాం, పిల్లలకు పాలే ఇస్తాం సాధారణంగా, లేకపోతే ఏదైనా జ్యూస్ ఇచ్చినా కూడా తాగమని చెప్తాం. ఈ పాలు త్రాగు, డ్రింక్ దిస్ మిల్క్. అలాగే ఈ జ్యూస్ తాగంటాం, డ్రింక్ దిస్ జ్యూస్. ఈ టీ తాగంటాం, డ్రింక్ దిస్ టీ. ఏదైనా అంతే చెప్పడం, ఆ వర్డింగ్ మాత్రం అలాగే ఉంటుంది. సరిగ్గా పట్టుకో, క్లాస్ ఇచ్చినప్పుడు సరిగ్గా పట్టుకోరు వాళ్ళు అప్పుడప్పుడు. సో అప్పుడు మనం ఏం చెప్తాం వాళ్ళకి? సరిగ్గా పట్టుకో, హోల్డ్ ఇట్ ప్రాపర్లీ. సరిగ్గా పట్టుకో, హోల్డ్ ఇట్ ప్రాపర్లీ అంట. అటు ఇటు తిరుగుతుంటే అప్పుడప్పుడు ఏంట టైం వేస్ట్ చేస్తున్నాం అంటాం. అప్పుడేంటి? నీ సమయాన్ని వృధా చేయకు. అది తెలుగుది, అచ్చ తెలుగులో పెట్టాము ఇక్కడ నేను. లేకపోతే నీ సమయాన్ని వేస్ట్ చేయకు. యూజువల్గా కొన్ని ఇంగ్లీష్ పదాలు కూడా వాడుతుంటాం. సో నీ సమయాన్ని వృధా చేయకు, డోంట్ వేస్ట్ యువర్ టైం. నీ సమయాన్ని వృధా చేయకు, డోంట్ వేస్ట్ యువర్ టైం. పిల్లలు చాలాసేపు టీవీ చూస్తుంటే మనం ఏమంటాము? టీవీ కట్టేయి అని చెప్తాము. అప్పుడు దాన్ని అలానే ఇంగ్లీష్లో ఎలా చెప్తాం? టీవీ బంద్ చేయను, టీవీ కట్టేయను చెప్తాం. స్విచ్ ఆఫ్ టీవీ, టీవీ కట్టేయి. స్విచ్ ఆఫ్ టీవీ ఆర్ టర్న్ ఆఫ్ టీవీ అని కూడా అంటారు. తర్వాత అండి, పిల్లలకి ఏదైనా మంచి మార్కులు వచ్చినా కూడాను, మంచి పని చేసినా కూడాను, చక్కగా గెలిచినా కూడాను, శభాష్ బాగా చేసావు, కీప్ ఇట్ అప్ అని అనడము కంపల్సరీగా చేయాలి. అది వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అప్పుడు ఏం చెప్తామంటే, బాగా చేసావు అలాగే చేస్తుండు, బాగా చేసావు అలాగే చేస్తుండు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అంటాం? వెల్ డన్, కీప్ ఇట్ అప్. వెల్ డన్, కీప్ ఇట్ అప్ అని అంటాం. సో అదండి, మీకు చాలా నచ్చుంటుంది ఎలా మాట్లాడాలి పిల్లలతోని, ఎలా నేర్పించాలి అనేది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేదండి మనకు డైలీ చేసేటువంటి పనులను ఇలా మాట్లాడితే, కానీ కొంచెం సాధన అవసరం అండి. ప్రాక్టికల్గా మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇలా అనుకొని మనసులో ఇలా అనుకుంటూ ఉండాలండి. ఏదైనా ఒక 10 సార్లు అనుకోవాలి మనం. అప్పుడు కొమ్ యువర్ హెయిర్ అంటే తలదువ్వుకో, కొమ్ యువర్ హెయిర్ అంటే తలదువ్వుకో అని అలా అనుకుంటుంటే మనం ఆటోమేటిక్గా ఆ అబ్బాయి రాగానే జుట్టు చిందరవందరగా ఉండేసరికి మనం వెంటనే అనొచ్చు, ఓ మై డియర్ సన్ కొమ్ యువర్ హెయిర్, ఏ చిన్ను కొమ్ యువర్ హెయిర్ అని చెప్పొచ్చు అనమాట. సో ఇలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మరికొన్ని ఇలాంటి డే టు డే యాక్టివిటీస్తోనే మీ ముందుకు తీసుకురావాలని ఇంగ్లీష్ ట్యూబర్ భారతి అనుకుంటున్నారు. తప్పకుండా పార్ట్ 2 కూడా చూడండి, వేచి చూడండి. మీకు ఇది నచ్చితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. అలాగే మీ మట్టుకే చూసుకుంటారా? వేరే వాళ్ళకు కూడా తెలియాలి కదా, వాళ్ళకి ఒక చిన్న షేర్తోని తెలియచేయండి, వాళ్ళు చూస్తారు. ఇలా ఈ వీడియో అందరికీ రీచ్ అవుతే వాళ్ళకు కూడా బెనిఫిట్ వస్తుంది, వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.